హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ అందరికీ. వెల్కమ్ టు రాజ్ కళ్యాణ్ వీడియోస్. ఈరోజు మీ ముందుకు ఒక మంచి వీడియోని తీసుకురావడం జరిగింది. అదేంటంటే మన సంక్రాంతి పండుగకు దగడపల్లి గ్రామంలో శ్రీ ఉగ్ర నరసింహస్వామి ఆలయంలో సంక్రాంతి మహోత్సవానికి శ్రీ స్వామివారి తలంబ్రాలు ఉన్నవి. శ్రీ లక్ష్మీ నరసింహస్వామి తలంబ్రాలు. మన ఊర్లో ఈ లక్ష్మీ నరసింహస్వామి తలంబ్రాలు చాలా గ్రాండ్గా జరుగుతుంది చేయటము. కాబట్టి గ్రామ ప్రజలందరూ ఈ సంక్రాంతి పండుగగా శ్రీ ఉగ్ర నరసింహస్వామి ఆలయంలో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి తలంబ్రాలు చాలా గ్రాండ్గా జరపాలని కోరుకుంటూ ఈ యొక్క వీడియో తీయడం జరిగింది. మన స్వామివారి అలాగే ఈసారి సంక్రాంతి పండుగకు చాలా గ్రాండ్గా చేయాలని కోరుకుంటున్నాను. ఓకే ఫ్రెండ్స్, మరి ఈ లక్ష్మీ నరసింహస్వామి తలంబ్రాలకు ప్రతి ఒక్కరూ వచ్చి స్వామివారి కళ్యాణ మహోత్సవంలో అందరూ పాల్గొనేలా చెప్పి, అలాగే అక్కడ స్వామివారి తీర్థ ప్రసాదాలు కూడా స్వీకరించాలని చెప్పి అన్న ప్రసాదాలు కూడా ఉంటవి. నీ దర్శనం కొరకై నేను వెచ్చి ఉన్నాను. నమస్తే నమస్తే ఉగ్రం వీరం నరసింహ. నమస్తే నమస్తే. స్వామివారు గుడిలో గర్భగుడిలో చాలా జైదీప్యమానంగా వెలిగిపోతున్నారు. ఈ యొక్క సంక్రాంతి పండుగకు దగడపల్లి గ్రామంలోని లక్ష్మీ నరసింహస్వామి గర్భాలయంలో శ్రీ లక్ష్మీ నరసింహస్వామికి తలంబ్రాలు జరగడము ఈ యొక్క సంక్రాంతి పండుగకు చాలా ముఖ్య విషయము. గ్రామ ప్రజలందరూ ఒకటిగా కలిసి ఈ యొక్క స్వామివారి తలంబ్రాలను ఘనంగా జరుపుతుంటూ ఉంటారు. ప్రతి సంవత్సరం చిన్న పిల్ల పెద్ద అందరూ ఈ యొక్క స్వామివారి తలంబ్రాల సేవలో నిమగ్నులయ్యి ఎంతో భక్తి శ్రద్ధలతో స్వామివారి సేవలో లీనమై ఈ యొక్క తలంబ్రాలను చాలా ఘనంగా జరపడం విశేషము. దగడపల్లి గ్రామంలోని చిన్నమ్మాయి మండలం వనపర్తి డిస్ట్రిక్ట్ అయినట్టు దగడపల్లి గ్రామంలో ప్రతి సంక్రాంతి పండుగకు స్వామివారి తలంబ్రాలు జరగడము ఎంతో గొప్ప విశేషము. స్వామివారి గర్భాలయం ముందర శ్రీ హనుమంతుడి విగ్రహముడుగా నిలబలిపి ఉంటుంది. స్వామివారి గోపురం ఇది. మనం చుట్టూ చూస్తే చాలా ప్రశాంతమైన వాతావరణం, చాలా అద్భుతమైన వాతావరణంలో స్వామివారు కొలువై ఉన్నారు. స్వామివారి సేవలో నేను ఈ యొక్క వీడియో తీయడం అంటే చాలా అద్భుతంగా ఉంది. ఎందుకంటే ఈ యొక్క సంక్రాంతి పండుగకు స్వామివారి వీడియో తీయడం నాకు అదృష్టంగా భావిస్తున్నాను. స్వామివారి అనుగ్రహం లేనిది ఏది ముందుకు వెళ్ళదు. అలాంటి స్వామివారి అనుగ్రహంతో నేను ఈ వీడియో తీయడం అంటే చాలా అదృష్టం ఉంది. స్వామివారి గురించి ఈ యొక్క వీడియో తీసి జనాలలో ప్రచారం చేయడం అంటే చాలా అదృష్టంగా భావిస్తున్నాను. ఓకే ఫ్రెండ్స్, మరి మీరంతా స్వామివారి కళ్యాణ మహోత్సవంలో అందరూ పాల్గొని స్వామివారి సేవలో తరిస్తారని చెప్పి, అలాగే స్వామివారి సన్నిధానంలో జరిగే తీర్థ ప్రసాదాలు అన్న ప్రసాదాలను స్వీకరించి స్వామికి ప్రార్థనలై ఉంటారని కోరుకుంటూ ఒక పండుగకు అందరూ ఆరోగ్యాలతో అందరూ స్వామివారి సేవలో ఉండి స్వామివారి తలంబ్రాలను ఘనంగా జరపాలని కోరుకుంటూ ఈ యొక్క వీడియోను ముగిస్తున్నాను. ఓకే ఫ్రెండ్స్, మరి మరొక వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు బాయ్ ఫ్రెండ్స్. శ్రీ జై లక్ష్మీ నరసింహస్వామికి జై. అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు ఫ్రెండ్స్. దగడపల్లి గ్రామాల ప్రజలందరికీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్.